మనకి ఇస్రో సంబంధించినటువంటి యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ ఇది బెంగళూరులో ఉంది. ఇందులో మనకి 224 జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో సైంటిస్టు, ఇంజినీరింగు, టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, టెక్నీషియన్ బి అండ్ కుక్కు అండ్ డ్రైవర్ జాబ్స్ ఇవన్నీ కూడా పడ్డాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి జాబ్ వివరాలు చూద్దాం. ఇక చూడండి, మెగాట్రానిక్స్ 2 జాబ్స్ అనేవి ఉన్నాయి, ఓపెన్‌లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినది మీకు బీటెక్‌లో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఎంటెక్‌లో మీరు మెకాట్రానిక్స్ చేసి ఉండాలి. బీటెక్, ఎంటెక్ 2 కూడా చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మెటీరియల్ సైన్స్ అనమాట. ఇది కూడా సేమ్ బీటెక్‌లో మీరు మెటీరియల్ సైన్స్ చేసి ఉండాలి. అండ్ ఎంటెక్‌లో కూడా మీరు మెటీరియల్ సైన్స్ అనేది చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ అనేది ఉంది. దీనికి సంబంధించి మీరు బీఎస్సీలో సేమ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉండాలి. అండ్ ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా చేసి ఉండాలి 65% స్కోర్తోని. అండ్ ఫిజిక్స్ కూడా సేమ్ ఎంఎస్సీ ఫిజిక్స్ అనేది చేసి ఉండాలి. మీరు బీఎస్సీలో కూడా మీకు ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసినది మనకి టెక్నీషియన్ పోస్టులు అనమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, టెక్నికల్ పవర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్, మెకానిక్ కన్జ్యూమర్, ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ అండ్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కలిపి మనకి 63 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ అనేది కంప్లీట్ చేస్తుండాలి సంబంధించిన సబ్జెక్ట్లో. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ అనమాట. టోటల్గా 13 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్ఎస్సి మీరు ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత మనకి ఫోటోగ్రఫీ అనమాట. దీనికి సంబంధించి కూడా ఎస్ఎస్సి ఐటీఐలో మీరు ఫోటోగ్రఫీ చేసి ఉండాలి. 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫిట్టర్ కూడా సేమ్ అనమాట. మీకు 17 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో ఫిట్టర్ అనేది చేసి ఉండాలి. ప్లంబర్ సేమ్ మీరు ఎస్ఎస్సి ఐటీఐలో ప్లంబర్ అనేది చేసి ఉండాలి. 3 పోస్టులు ఉన్నాయి. రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ అనేది చేసి ఉండాలి. అండ్ టర్నర్ కూడా సేమ్ అనమాట. ఎస్ఎస్సి ఐటీఐ అనేది చేసి ఉండాలి. 2 పోస్టులు ఉన్నాయి. కార్పెంటర్ 3 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో కార్పెంటర్ అనేది ఉండాలి. మోటార్ మెకానిక్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ మోటార్ మెకానిక్లో ఐటీఐ అనేది చేసి ఉండాలి. మెకానిస్ట్ కూడా సేమ్ 5 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో మెకానిస్ట్ ట్రేడ్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత వెల్డర్ అనమాట. 2 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో వెల్డర్ అనేది చేసి ఉండాలి. అండ్ డ్రాఫ్ట్ మ్యాన్ అనమాట. దీనికి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ మీరు ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్ అనేది చేసి ఉండాలి. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అనమాట. దీనికి సంబంధించి కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ చేసి ఉండాలి. 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. ఎలక్ట్రానిక్స్ సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ అనేది చేసి ఉండాలి. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ అనమాట. 6 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. 6 పోస్టులలో మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రికల్ వచ్చేసినట్టు మనకి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ అనేది చేసి ఉండాలి. సివిల్ 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ చేసి ఉండాలి. మెకానికల్ 12 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా మెకానికల్ అనేది చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి కెమిస్ట్రీ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఫిజిక్స్ వచ్చేసినట్టు 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్లో బీఎస్సీ ఫిజిక్స్ అనేది చేసి ఉండాలి. యానిమేషన్ మల్టీమీడియా ఒక పోస్ట్ అనేది ఉంది. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్లో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ అనేది ఉంది. ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసినట్టు మీకు గ్రాడ్యుయేషన్ ప్లస్ ఫస్ట్ క్లాస్లో మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. కుక్ వచ్చేసినట్టు మీకు ఎస్ఎస్సి ప్లస్ 5 ఇయర్స్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఫైర్ మ్యాన్ వచ్చేసినట్టు మీకు ఎస్ఎస్సి అనేది ఉండాలి. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలన్నమాట. 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత లైట్ వెహికల్ డ్రైవర్ వచ్చేసినట్టు మీకు ఎస్ఎస్సి ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 6 పోస్టులు అనేవి ఉన్నాయి. హెవీ వెహికల్ డ్రైవర్ కూడా ఎస్ఎస్సి ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇవన్నమాట పోస్ట్ వివరాలు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది చూసుకోండి. సైంటిస్ట్కి సంబంధించి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్ కూడా 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ సంబంధించి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ మ్యాన్ సంబంధించి కూడా 35 ఇయర్స్ ఉంది. ఫైర్ మ్యాన్, కుక్ సంబంధించి ఫైర్ మ్యాన్ ఏమో 25 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవాలి. కుక్ వచ్చేసినట్టే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి. లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్ వచ్చేసినట్లయితే మీకు 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ స్కేల్ పేర్లు కనపడుతున్నాయి. ఇక్కడ చూసుకోండి శాలరీ ఎంత వస్తుంది అనేది. ఆ తర్వాత వచ్చేసినంత మనకి దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసినట్టే 1 మార్చ్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫీ వివరాలు చెప్తాను చూడండి. 750 రూపీస్ అనేది మీరు పే చేయాలి. అందరూ 750 పే చేయాలి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఓసీ, ఓబీసీ వాళ్ళకి మీకు 500 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 750 రూపాయలు కూడా రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి టెక్నీషియన్, డ్రాఫ్ట్ మ్యాన్, కుక్, ఫైర్ మ్యాన్, లైట్ వెహికల్ డ్రైవర్ సంబంధించి మీకు 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఓసీ, ఓబీసీ వాళ్ళకి మనకి 400 రిటర్న్ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ రిటర్న్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు రిటర్న్ టెస్ట్ రాస్తే, రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాతనే మీకు మనీ అనేది మీ అకౌంట్లోకి వస్తుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంది.
అండ్ కొన్ని జాబ్స్కేమో రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంది, కొన్ని జాబ్స్కేమో మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇదండి మనకి ఇస్రో సంబంధించినటువంటి బెంగళూరు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 224 జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.